నాకు క్యాప్. నాకు క్యాప్ ఇస్తావా? అవునా? క్రిస్మస్కి క్యాప్ ఇస్తావు? క్యాప్ నీకు ఆల్రెడీ క్యాప్ ఉందా? లేదు. నేను చూసాను నీకు క్యాప్ ఉందని. ఎక్కడ చూసా? ఊళ్ళో చూసాను కదా. ఏ ఊర్లో చూసావు? మీ ఇంట్లోనే చూసాను కదా. మా ఇంట్లోనా? ఫోన్లో చూడరా ఇప్పుడు? ఓ నువ్వు అక్కడ చూసినావు, నేను ఫోన్లో తెలిసిపోయిందా? చూడరా. ఓకే సరే. సరే వేరేదేమి ఇస్తావు? ఒకవేళ క్యాప్ కాకుండా నా దగ్గర క్యాప్ ఉంది కాబట్టి నువ్వేమి ఇస్తావు? నేను నీకా డ్రెస్ ఇస్తావా? ఓ ఓకే. జుగు ప్లెయిన్ డ్రెస్సా? చెప్పు. పెద్ద డ్రెస్, వైట్ డ్రెస్ ఇస్తాను. పెద్ద డ్రెస్, వైట్ డ్రెస్ ఇస్తావు? అవునా? థ్యాంక్ యూ సో మచ్. వాచ్ కూడా ఇస్తాను. ఓ బ్లూ వాచ్ ఇస్తా. బ్లూ వాచ్ నీలాంటి ఇస్తా. నాలాంటి వాచ్ ఇస్తావు? ఓకే. కొని పెట్టేసావు ఆల్రెడీ? కొనిపెట్టలే, ఇంకా డబ్బులు రాలేగా, అందుకే. ఏ నుంచి రావాలి నీకు డబ్బులు? భాస్కర్ సార్ దగ్గర. భాస్కర్ సార్ నుంచి డబ్బులు వచ్చాక నాకు గిఫ్ట్ తెచ్చిస్తావు? అవును. ఓకే. క్రిస్మస్ చేసుకుంటున్నారా మరి మీ ఇంట్లో? క్రిస్మస్ ఇంకా అదే ఏం తెలియదా? ఎందుకని? ఏమో, డబ్బులు రావాలి కదా, అందుకే డబ్బులు రావాలని ఇట్లానే కూర్చున్నా. ఓకే. డబ్బులు వచ్చేదాకా ఇట్లానే కూర్చుంటావు? మేము బామ్మతాం కదా, అందుకే క్రిస్మస్ చేసుకోవడానికి డబ్బులు కావాలి మాకు, అందుకే. సరే సరే. ఇప్పుడు డబ్బులు వచ్చాక మళ్ళీ క్రిస్మస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ క్రిస్మస్ చేసుకుంటావు? డబ్బులు వచ్చేదాకా వెయిట్ చేసి క్రిస్మస్ చేసుకుంటావు, క్రిస్మస్ అయిపోయినా కూడా? అంతే అంతే. ఓకే. డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పారు? డబ్బులు ఏమో తెలియదు నాకు. తెలీదు. ఓకే. డబ్బులు వచ్చేదాకా ఇట్లనే కూర్చోవాలి ఇంక మనం, అంతే అంటవా? చేసేది ఏం లేదు ఇంకా. కంపల్సరీ ఇట్లానే కూర్చోవాలి డబ్బులు వచ్చేదాకా. ఏం చేస్తాం, కష్టాలు కదా మనకే, షూటింగ్ కష్టాలు. సరే, మీరు ఏ ఫెస్టివల్ బాగా చేసుకుంటారు చెప్పు? నాకు తెలీదు. ఏ ఫెస్టివల్ చేసుకుంటారు బాగా? దీపావళి నేను అప్పుడే అయిపోయింది, చేసేసుకుని అయిపోయింది అంతే. మళ్ళీ ఏం చేసుకుంటావు ఒకవేళ? సంక్రాంతి చేసుకుంటావా? చేసుకుంటా కదా. ఎట్లా చేసుకుంటావు చెప్పు సంక్రాంతి అసలు? ఇట్లా చేసుకుంటావా? అట్లాగా చేసుకుంది, పూజ చేస్తాం. సంక్రాంతి పూజ చేస్తారా? సంక్రాంతి అంటే పూజ చేస్తారు అంతేనా? అంతే, కంపల్సరీ. తినడానికి ఏం చేయరా? సత్యవారం చేసుకుంటారు. ఏం చేసుకుంటారు? సత్యవారం ఓకే మేడం, అట్లా భయపెట్టకండి, అంటే చిన్నపిల్లలు కదా, భయం వేస్తుంది. నువ్వు చిన్నపిల్లవా? కాదా, పెద్ద ఉన్న పొడుగున్నాం నాకంటే. చిన్నపిల్లలు కాదా? నాకైనా భయం వేస్తుంది తెలుసా. నువ్వు అలా బెదిరిస్తే నాకు కూడా భయం వేస్తుంది. మరి కొడితే ఏడుస్తాను నేను. ఓకే సరే. మరి ఏం తినొచ్చావు? ఉప్మా. నువ్వు ఏం తినొచ్చావు? నేనా? దోశ చేసింది మా మమ్మీ. మటన్ కూర ఇస్తావా టీచర్? తీసుకోవా. థ్యాంక్ యూ టీచర్. నేను తినేసాము. అమ్మమ్మ తినేసినాం కదా. సరే, సో గీతక్క కోసం ఏం కర్రీ స్పెషల్ చేసి పెడతావు చెప్పు, ఒకవేళ మీ ఇంటికి వస్తే నేను? బెండకాయ. నువ్వు తింటావా? తింటా. నేను కూడా తింటా. అది చేస్తావా నా కోసం బెండకాయ కర్రీ? మా అమ్మమ్మ చేస్తే నాకు చేయడం రాదా? సరే, నీకేమొచ్చు చెప్పు చేయడం? నేను చేయడం హోంవర్కే వచ్చు. ఓన్లీ హోంవర్కే చేయడం వచ్చు. తిన్నామన్నా వచ్చా కనీసం? తింటావు కదా, బెండకాయ కూరే తింటావా? అంతే. ఓకే, చికెన్ మటన్ తినవా? బాపుదరం కదా. సారీ. షూటింగ్లో అయితే తింటా. షూటింగ్లో తినొచ్చు, ఇంట్లో తినకూడదు. మీరు బ్రాహ్మిన్స్ అని మటన్ తినరు. బట్ ఒకసారి మా అమ్మమ్మ చెయ్యదు. ఓకే,
నార్మల్ నీకు చికెన్ అంటే ఇష్టమా? చికెన్ తింటావా? అమ్మమ్మ చెయ్యొద్దు కదా అని చెప్పాను కదా. అదే నేను అడుగుతున్నా, ఒకవేళ ఇష్టమా, మీ అమ్మమ్మ చేయదు, షూటింగ్ లో తింటావు కదా, తింటా. అది ఇష్టమా అని అడుగుతున్నా. అందుకే ఇష్టం. చికెన్ కూర ఇష్టం, తింటావు. తింటా. ఇంట్లో చేయరు కానీ బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు తింటావు. బ్రాహ్మిన్సేనా మీ ఇంట్లో చేయరు? ఓకే. మా నాన్న అయితే మంచిగా క్యారెట్ లాగా చేస్తాడు. క్యారెట్ లాగా చేస్తాడా? మీ డాడీ కుకింగ్ చేస్తాడా? కుకింగ్ చేస్తారు కూడా, పాప్కార్న్ చేస్తారు కూడా. నిజంగా పాప్కార్న్ చేస్తారు. చేస్తారు. ఓకే. కొనుకొచ్చే వాళ్ళకు కూడా పాప్కార్న్